హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి గాస్ జార్డన్ మెథడ్. సో ఫస్ట్ ఈ మెథడ్ సాల్వ్ చేసే డెఫినేషన్ చూద్దాం. ఇన్ దిస్ మెథడ్ ఆగ్మెంటివ్ మ్యాట్రిక్స్ అంటే ఏడి మ్యాట్రిక్స్ ఈ ఫామ్లో మ్యాట్రిక్స్ ఇస్తాయి. అంటే A1 B1 C1 D1 ఈ త్రీ లైక్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఈ ఫార్మెట్లో మ్యాట్రిక్స్ ఇస్తే మస్ట్ బీ కన్వర్టెడ్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ ఈ ఫామ్లో కన్వర్ట్ కావాలి. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాస్ట్ కాలం ఆల్ఫా బీటా గామా అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ రావాలి. దిస్ ఈజ్ ద ఫైనల్ మ్యాట్రిక్స్. బై యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫార్మేషన్ ఫార్మ్ ద ఫైనల్ మ్యాట్రిక్స్ సొల్యూషన్ ద గివెన్ మ్యాట్రిక్స్ సిస్టమ్ ఈజ్ అంటే ఈ సొల్యూషన్ చేసిన తర్వాత ఆల్ఫా అనేది లైక్ ఎక్స్ వాల్యూ ఆల్ఫా వై వాల్యూ బీటా జెడ్ వాల్యూ గామా. సో ఈ ఫామ్లో కన్వర్ట్ చేసినాక మనకి ఫస్ట్ వచ్చే వాల్యూ ఏంటి ఎక్స్ వాల్యూ, నెక్స్ట్ వచ్చేది వై, నెక్స్ట్ వచ్చేది జెడ్ ఈ వాల్యూస్. ఇంకోటి కాలమ్ ఆపరేషన్ మస్ట్ నాట్ బీ యూస్డ్ ఇన్ గాస్ జార్డన్ మెథడ్. కాలమ్ ఆపరేషన్స్ మనం ఈ గాస్ జార్డన్ మెథడ్లో యూజ్ చేయొద్దు. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలంటే మనం ఈ రోస్ని జీరోస్ చేసేటప్పుడు మనం ఓన్లీ రోస్ యూజ్ చేసుకోవాలి, కాలమ్స్ యూజ్ చేయొద్దు. కాలమ్ ఆపరేషన్ మస్ట్ నాట్ బీ యూస్డ్ టు ఇన్ గాస్ జార్డన్ మెథడ్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం చూద్దాం. గాస్ జార్డన్ మెథడ్ గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఈ త్రీ ఈక్వేషన్స్ ఇచ్చాడు. 3x + 4y + 5z = 18, 2x - y + 8z = 13, 5x - 2y + 7z = 20. సో ఈ త్రీ ఈక్వేషన్స్ ఇచ్చాడు, దానికి ఆగ్మెంటివ్ మ్యాట్రిక్స్ మనం రాసుకోవాలి. అంటే ఏంటి, ఫస్ట్ ఎక్స్ ముందున్న వాల్యూ ఏంటి 3, వైకి 4, జెడ్కి 5, నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూ 18 అది రాసుకున్నాం. ఫస్ట్ రో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 2 - 1 8 13, నెక్స్ట్ రో 5 - 2 7 20. సో ఈ వాల్యూస్ రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈ ఫామ్ ఏంటి 100 ఆల్ఫా 100 బీటా 001 గామా. అంటే ఆల్ఫా బీటా గామాలో ఏ వాల్యూస్ అయినా ఉండొచ్చు, 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ 3x3 మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇది ఈ ఫార్మాట్లో మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ E2 అంటే ఫస్ట్ ఇవి రెండు జీరోస్ చేయడానికి ట్రై చేద్దాం, దాని తర్వాత ఇవి. సో ఫస్ట్ కాలంకి వచ్చేసి ఫస్ట్ రోకి వాల్యూ ఉండాలి, కానీ ఈ రెండింటికి వాల్యూ ఉండొద్దు, 0 0 ఉండాలి కదా. సో ఫస్ట్ ఇవి రెండు 0 కానికి బై అప్లయింగ్ R2 = దీన్ని యూజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇవి రెండు మనం 0 చేయాలనుకున్నప్పుడు పైన యూజ్ చేసుకోవాలి. సో ఏంటి 2 × 3 - 3 × 2 ఏమవుతుంది 0 కదా. సో అది ఇక్కడ చూడండి 3 × R2 అంటే 3 2s 6 మైనస్ 2 × 3 అంటే 6 6 - 6 0 కదా. సో ఇక్కడ ఈ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ R3కి ఏం అప్లై చేస్తున్నాం చూడండి, ఇది కూడా సేమ్ R1తోనే లింక్ అయి ఉండాలి. అంటే R1ని యూజ్ చేసి ఇక్కడ 0 చేయాలి. కాబట్టి 3 × 5 R3 అంటే 3 × R3 అంటే 15 మైనస్ 5 × 3 అంటే 15 15 - 15 0. సో అలా ఈ ఎలిమెంట్ని 0 చేస్తున్నాం. సో R3కి మొత్తం ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి ఫస్ట్ 3 4 5 18 సేమ్, ఎందుకంటే R1కి మనం ఏం అప్లై చేయట్లేదు, R2కి అప్లై చేస్తున్నాం. R2కి అప్లై చేసినప్పుడు 2 × 3 2 × 3 6 మైనస్ 3 × 2 6 6 - 6 0. సో 0 రాశాను. నెక్స్ట్ 3 × -1 -3 -4 సారీ. సో ఇదేంటి -3 - 4 2s 8 11. నెక్స్ట్ 3 × 8 మైనస్ 2 × 5 14 వస్తుంది. నెక్స్ట్ 3 × 13 - 2 × 18 వచ్చే వాల్యూ ఇక్కడ రాసుకున్నాను 3. సో ఈ రో అయిపోయింది కదా. నెక్స్ట్ మనం R3 చూసుకుందాం. R3కి ఫార్ములా ఏంటి ఇది కదా. సో అది అప్లై చేద్దాం. 5 × 3 - 5 × 3 ఎంత 0. నెక్స్ట్ 3 × -2 -5 × 4 వాల్యూ -26. నెక్స్ట్ 3 × 7 -5 × 5 వాల్యూ ఇక్కడ రాసుకున్నా. నెక్స్ట్ 3 × 20 -5 × 18 దాని వాల్యూ ఇక్కడ రాసుకున్నా -30.
సో నీకు అన్ని మ్యాట్రిక్స్ వచ్చాయి కదా. సో మ్యాట్రిక్స్ వచ్చాక నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ ఏంటి, ఈ 2 ఎలిమెంట్స్ మనం 0 చేసేసాం. నెక్స్ట్ ఏంటి, మనకి ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి, ఈ 2 టర్మ్స్ 0 చేయాలి కదా. ఎందుకంటే మనకి రావాల్సింది ఏంటి 1 0 0 0 1 0 0 0 1 అండ్ ఇక్కడ కొన్ని వాల్యూస్ వస్తాయి. సో మనం ఈ 2 0 చేసాం. నెక్స్ట్ టర్మ్ ఏంటి, ఇది 0 చేయాలి, ఇది 0 చేయాలి. 0 చేసే ముందు ఇక్కడ ఒకసారి చూసుకోండి, ఇవన్నీ 2తోని మల్టిప్లై అవుతాయి. సో నేను ఏం చేశాను, R3 = R3/-2, ఎందుకంటే మైనస్ క్యాన్సిల్ కానీకి -2తోని డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ రో సేమ్, సెకండ్ రో సేమ్, ఓన్లీ R3 రో డిఫరెన్స్. R3లో మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇది 0 చేసేటప్పుడు దాని ముందు టర్మ్ 0 అంటే నాన్ జీరో వాల్యూ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం 0 చేసాం కదా, దాన్ని నాన్ జీరో టర్మ్ రాకుండా 0నే వచ్చేటట్టు చేసుకోవాలి. సో R3/-2 అంటే 0/-2 ఏంటి 0. నెక్స్ట్ -26/2 13, -4/2 2, -30/2 15. సో ఇది అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నాకు 2తో డివైడ్ చేస్తే మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఈ టర్మ్ 0 చేయాలి. ఈ 2 టర్మ్స్ 0 చేసేటప్పుడు మనం R2 టర్మ్ హెల్ప్ తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇవి 2 0 చేసేటప్పుడు R1 టర్మ్ హెల్ప్ తీసుకోవాలి. పైనది కింద అంటే R1 R3 0 చేసేటప్పుడు R2కి R2 వాల్యూ తీసుకొని చేసుకోవాలి, అంటే దాన్ని హెల్ప్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి 2 0 చేసేటప్పుడు R3 వాల్యూ తీసుకొని ఈ కాలం తీసుకొని ఇవి 2 0 చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను ఏం అప్లై చేస్తానంటే ఇక్కడ 0 ఇక్కడ 0 వచ్చేటట్టు అప్లై చేసుకుంటాం. సో ఇక్కడ బై అప్లయింగ్ R1 = 11R1 + 4R2, R3కి 11R3 + 13R2. ఇది చేస్తే మనకి ఈ టర్మ్ 0 వస్తాయి. సో అది నేను చేసుకున్నా. సో ఫస్ట్ ఇంతకుముందు మనకు వచ్చే మ్యాట్రిక్స్ చూసుకుందాం. సో మనకి ఇది మ్యాట్రిక్స్ ఉండే సో ఇది అప్లై చేద్దాం R1కి. సో ఏమవుతుంది, 11 × 3 33 + 4 × R2, 4 × R2 అంటే 0 అంటే 33. నెక్స్ట్ మళ్ళీ సేమ్ సెకండ్ దానికి అప్లై చేద్దాం, 11 × 4 అంటే 44 + 4 × R2 44, 44 + 44 - 44 0, సో 0 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సేమ్ అలానే నెక్స్ట్ టర్మ్ 11 × 5 + 4 × 14, దాని వాల్యూ ఇక్కడ రాసుకోండి 144. మళ్ళీ నెక్స్ట్ 11 × 18 + 4 × 3, దాని వాల్యూ ఇక్కడ అప్లై చేశాను ఏంటి 210. నెక్స్ట్ R2కి ఏమైనా ఉందా, ఏం లేదు కాబట్టి R2 సేమ్ రాసు 0 - 11 14 3. నెక్స్ట్ R3కి అప్లై చేద్దాం, 11 × 0 + 13 × 0 ఎంత 0. నెక్స్ట్ 11 × 13 + 13 × 11 ఎంత 0. నెక్స్ట్ 11 × 2 + 13 × 14. నెక్స్ట్ 11 × 15 + 13 × 3, సో దాని వాల్యూ ఇక్కడ రాసుకున్నాను. సో అన్ని వాల్యూస్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి మనకి చూడండి, ఇక్కడ ఒక వాల్యూ 0 0 0, ఒక వాల్యూ 0. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ మనం 0 చేయాలి. ఆ 0 చేసే ముందు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ 2 వాల్యూస్ 204 204 ఉంది. సో R3 = R3/204 చేస్తే అక్కడ 11 వాల్యూ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ R1 మనకి ఇక్కడ టర్మ్తో అవసరం లేదు, కానీ ఇక్కడ టర్మ్ అయితే 1 కావాలి కదా. సో దానికి R3/204 చేస్తాను. నెక్స్ట్ R1 = ఇక్కడ కూడా 1 రావాలి కదా. సో దీనికి R1/3 చేసాం. అంటే 11తో కాకుండా 3తో చేసాం. సో ఏమవుతుంది 33 అంటే R1 33/3 11 0 37 వచ్చింది, 70 వచ్చింది. నెక్స్ట్ R2కి ఏం లేదు కాబట్టి 0 - 11 14 3 సేమ్ రాస్తాను. నెక్స్ట్ 0 0 1 1. సో ఇప్పుడు అయిపోయింది ఏంటి, ఈ 2 టర్మ్స్ 0 చేసాం, ఈ 2 టర్మ్స్ 0 చేసాం. నెక్స్ట్ ఈ పైన 2 టర్మ్స్ 0 చేయాలి. నెక్స్ట్ మన టార్గెట్. సో మనకి అప్లై R1 = R1 - 37 R3, 37 × R3 అంటే 37 కదా, 37 - 37 0. నెక్స్ట్ R2 = R2, మనం ఇదంతా ఆలోచించదు, ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే ఆలోచించాలి. అంటే 14 × 1 అంటే R2 - 14 × R3 ఏమవుతుంది మనకి 14 - 14 0 అవుతుంది. సో అలా అప్లై చేసుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ రాసుకోండి, ఫస్ట్ 11 0, ఇక్కడ ఎందుకు చేంజ్ కాదంటే 11 - 37 × R3 ఏంటి 0, మళ్ళీ 11 వస్తాయి కదా. సో 11. నెక్స్ట్ 0 సేమ్ వస్తుంది. నెక్స్ట్ 37 - 37 0 వస్తుంది. నెక్స్ట్ R3 అంటే 70 - 37 R3
మనకి 33 వాల్యూ. ఇప్పుడు మనం R1 చేసుకున్నాం కదా, నెక్స్ట్ R2 చేసుకోవాలి. R2 అప్పుడు 0 మైనస్ 14 ఇంటూ 0 వస్తుంది. నెక్స్ట్ 11 అంటే 11 మైనస్ 14 ఇంటూ 0 ఏంటి -11 మళ్ళీ 14 మైనస్ 14 ఇంటూ 1 ఏమో 0. నెక్స్ట్ R2 అంటే 3 మైనస్ 14 ఇంటూ 3 -11 వచ్చింది. నెక్స్ట్ కింద టర్మ్కి ఏం లేదు కాబట్టి సేమ్ 0 0 1 1. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది అయిపోయింది. ఏంటి 0 టర్మ్ చేశాను, ఇక్కడ 0 టర్మ్స్ చేశాను, ఇక్కడ 0 టర్మ్స్ చేశాను. ఇప్పుడు ఏంటి ఇది 1 ఉండాలి. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇవి రెండు 1 కావడానికి ఏంటి R1/11 R2/11 చేస్తే అయిపోతుంది. R2/-11. సో మైనస్ క్యాన్సిల్ కావాలి కదా, ఇక్కడ మనకి 1 0 0 0 1 0 0 0 1 రావాలి కాబట్టి. సో అలా చేశాను. అప్లై చేసేంటి 1 0 0 3 0 1 0 1 నెక్స్ట్ 0 0 1 1 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫైనల్ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు 1 0 0 0 1 0 0 0 1 ఫార్మేట్లో రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న టర్మ్స్ XYZ టర్మ్స్ అవుతాయి. సో ఇప్పుడు మనకి X టర్మ్ ఏంటి, ఫస్ట్ టర్మ్ అంటే 3, Y టర్మ్ ఏంటి 1, Z టర్మ్ ఏంటి 1. సో ఇది సొల్యూషన్, ఇది ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ సిస్టమ్ యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, గాస్ జార్డన్ మెథడ్. యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్ ఈ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేయాలి. అంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ఇచ్చాను, కానీ మ్యాట్రిక్స్ ఏమేమి ఉంటుంది, x మైనస్ y ప్లస్ 3z ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ 4x ప్లస్ 2y మైనస్ z ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ -x ప్లస్ 3 ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 5. సో ఇది మ్యాట్రిక్స్. సో మీరు అజ్యూమ్ చేసుకోండి, ఇది ఈక్వేషన్ ఇస్తే మన ఆర్గ్యుమెంటివ్ మ్యాట్రిక్స్ ఇదే కదా రాసుకుంటాం, ఇది రాసుకున్నాం. తర్వాత మెయిన్ థింగ్ ఏంటి, మనం ఫస్ట్ దీన్ని ఈ 3 కాలమ్స్ 3 రోస్ని అంటే 1 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ 3 ఇంటూ 3 అంటే 1 0 0 0 1 0 0 0 1 ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ ఏం చేస్తాం, నేను చెప్పినట్టు ఫస్ట్ రో హెల్ప్ తీసుకొని సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్స్ 0 చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ R2 ఈక్వల్స్ టు R2 మైనస్ 4 ఇంటూ R1 చేస్తే ఏంటి 0 వస్తుంది కదా. సో అది ఈ ఫస్ట్ టర్మ్ ఊహించుకొని నేను ఈ R2 ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ R3కి ఇది -1 ఇప్పుడు ఉంది, ఇక్కడ 1 ఉంది. సో R3 ప్లస్ R2 ఏమైతే -1 ప్లస్ 1 ఏమైతే 0. సో ఇది అప్లై చేద్దాం. ఫస్ట్ R1కి ఏం లేదు కాబట్టి సేమ్ రాసాను, 1 -1 3 5. R2 టర్మ్కి ఫార్ములా ఏంటి, R2 అంటే 4 - 4 0. నెక్స్ట్ 2 - 4 ఇంటూ -1 ఏంటి +4. సో 6 వచ్చింది. నెక్స్ట్ -1 -4 ఇంటూ 3 నాకు -13 వచ్చింది. నెక్స్ట్ R2 అంటే 0 - 4 ఇంటూ 5 -20 వచ్చింది. నెక్స్ట్ R3కి ఈక్వేషన్ రావాలి, R3 ప్లస్ R2 అంటే 1 -1 + 1 0. నెక్స్ట్ 3 - 1 2. నెక్స్ట్ 1 - 3 4. నెక్స్ట్ 1 ప్లస్ ఇక్కడ ప్లస్ కదా, సో 5 + 5 10. సో నాకు ఈ 2 టర్మ్స్ 0 చేశాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు R3లో అన్ని 2తో డివిజిబుల్ అయ్యేవి ఉన్నాయి. సో నేను బై 2 చేస్తాను. సో 0 1 2 5. మిగతా అంతా ఏం చేంజెస్ ఉండవు, సేమ్ రాసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఏం చేద్దాం, 0 0 చేసాం కదా. నెక్స్ట్ ఏంటి, ఇది 0 చేయాలి. సో దానికి 6 హెల్ప్ అంటే ఈ రో హెల్ప్ తీసుకోవాలి. సో R1 ఈక్వల్స్ టు 6 ఇంటూ R1 ప్లస్ R2 అంటే ఏమవుతుంది -6 + 6 0 అవుతుంది కదా. సో ఈ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ R3 ఈక్వల్స్ టు 6 ఇంటూ R3 మైనస్ R2 అలా చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 6 కదా, ఏమవుతుంది ఇక్కడ 6 మైనస్ ఇది 6 అంటే 0 కదా. సో అందుకు నేను ఈ ఈక్వేషన్ తీసుకున్నాను. సో R1కి అప్లై చేద్దాం. ఫస్ట్ 6 ఇంటూ R1 అంటే 6 ప్లస్ 0 అంటే 6. నెక్స్ట్ -1 అంటే 6 మైనస్ 6 ఇంటూ 6 ఇంటూ -1 ఏమవుతుంది -6. నెక్స్ట్ ప్లస్ R2 అంటే 6 అంటే +6 -6 ఏముంది 0. సో 0 రాసుకున్నాను. నెక్స్ట్ 6 3s 12 ప్లస్ -13. సారీ 6 3s 18 ప్లస్ R2 5 వచ్చింది. నెక్స్ట్ 6 ఇంటూ 5 ప్లస్
అంటే ప్లస్ ఇంటూ మైనస్ -20 నాకు 10 వచ్చింది. నెక్స్ట్ R2 సేమ్ రాసుకోవాలి కాబట్టి 0 6 -13 -20 రాసుకుని నెక్స్ట్ R3కి అప్లై చేద్దాం. ఏమవుతుంది 6 ఇంటూ 0 -0 సో 0 వచ్చింది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ అంటే 6 -6 0 నెక్స్ట్ 2 ఇంటూ అంటే 6 2 12 -30 మైనస్ ప్లస్ 13 -25 వచ్చింది. నెక్స్ట్ 6 ఇంటూ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 నాకు 50 వచ్చింది. సో ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ వచ్చినాక మళ్ళీ ఒకసారి చూడండి R3 టర్మ్లో అవి 5తో డివిజిబుల్ అవుతాయి. సో డివిజిబుల్ అయితే కాబట్టి R3/5 చేసాను. చేస్తే ఏమొచ్చింది 6. సో ఫస్ట్ 2 రోస్ సేమ్ రాసుకోవాలి కదా, ఎందుకంటే అక్కడ మనకి ఏమి ఈక్వేషన్ మనం పెట్టుకోలేదు. సో లాస్ట్ దానికి 0 0 25/25 1 వచ్చింది. 50/25 అయింది 2. సో అది రాసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ 0 అయిపోయింది అంటే R3 0 అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ ఇవి రెండు మనం పైన 2 0 చేయాలి. 5 -13 0 చేయాలి. సో దానికి ఫార్ములా సో ఫస్ట్ అంటే R1 = R1 - 5 ఇంటూ R3 అంటే దీని హెల్ప్ తీసుకోవాలి కాబట్టి సో 5 ఇంటూ R3 ఏంటి 0 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ R2 = R2 + 13 ఇంటూ R1 సో -13 + 13 0 అవుతుంది. సో సేమ్ ఫస్ట్ రో ఇది అప్లై చేద్దాం. 6 - 5 ఇంటూ R3 5 అంటే 0 అంటే 6 మళ్ళీ 0 0 0 0 0 అవుతుంది. ఏం చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ 5 - 5 ఇంటూ 1 ఏమవుతుంది 0. నెక్స్ట్ 10 - 5 ఇంటూ 2 10 అంటే 0 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ R2కి R3లో R2 + 13 ఇంటూ R3 సో అప్పుడు ఏమవుతుంది 0 R2 అంటే 0 R3 0 కాబట్టి ఏం చేంజెస్ ఉండవు. ఇక్కడ R2 అంటే 6 + 13 ఇంటూ 0 6 అవుతుంది. సో 6 రాసుకుంటే నెక్స్ట్ 13 + 13 ఇంటూ 1 0 అయింది. సో అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటి -20 + 13 ఇంటూ 2 సో 6 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్లో ఏం చేంజెస్ లేవు కాబట్టి సేమ్ రాసుకున్నాను. రాసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక టర్మ్ 0 0 0 ఒక టర్మ్ 0 0 0 ఒక టర్మ్ వచ్చింది. సో ఈ టర్మ్స్తో మనకి సంబంధం లేదు. ఇది XYZ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడు ఇక్కడ ఇది 1 ఇక్కడ 1 కావాలి. ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. సో x1 అంటే ఈ రో 1/6 చేసుకోవాలి, రో 2/6 చేసుకోవాలి. అప్పుడు ఈ 2 టర్మ్స్ 1 అవుతుంది. సో చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా వచ్చేసింది కాబట్టి x టర్మ్ ఏంటి 0, y టర్మ్ ఏంటి 1, z టర్మ్ 2. సో ఇలా మనకి XYZ వాల్యూస్ వచ్చేసాయి బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.